రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్ చేశాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రోడ్ల భద్రత తదితర అంశాలను చర్చించేందుకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్ హైటెక్స్ లో 4 రోజుల పాటు సదస్సు జరగనుంది. ప్రమాదరహిత రోడ్ల నిర్మాణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించనున్నాయి. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశాలకు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలో మొదటిసారి జరగనున్న సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ హైటెక్స్ లో 4 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సులో టెక్నికల్ ఎగ్జిబిషన్ సెషన్ ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల ప్రారంభించనున్నారు. సదస్సుకు దేశ విదేశీ ప్రతినిధులు 2500 మంది వరకు హాజరు కానున్నారు. ప్రమాదరహిత రోడ్ల నిర్మాణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించనున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో రోడ్ల నిర్మాణాలు చేపట్టడంతో ప్రమాదాలను నివారించడమే కాకుండా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని చెబుతున్నారు నిపుణులు. దేశవ్యాప్తంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయ మార్గాల నిర్మాణాలను తగిన చర్యలను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రాలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి కేంద్రం కార్యాచరణను రూపొందించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యాచరణనే చేపట్టేలా సదస్సులో చర్చించనున్నారు. తెలంగాణలోని రోడ్లు, భవనాలు, వంతెనల స్థితిగతులపై నివేదికలు ఐఆర్సీకి R&B ఏజెన్సీలు ఇవ్వనున్నాయి. అయితే కొత్తగా చేపట్టే నిర్మాణాలు, వాటికి ఉపయోగించే నూతన శాస్త్ర సాంకేతిక పద్ధతులు, వాడుతున్న యంత్రాలు, ఇతర అంశాలను వివరించనున్నారు నిపుణులు.